హలో అండి. హాయ్. అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. మళ్ళీ ఒక వారం తర్వాత మీ ముందుకి ఒక చిన్న బండితో వస్తున్నానండి. 5గురు ప్రయాణం చేయొచ్చు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మారుతి వెహికల్‌తో వస్తున్నానండి. ఆ వెహికల్ వచ్చేసరికి సెలీరియో వీఎక్స్‌ఐ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ అండి. వెహికల్ అయితే గనుక తిరిగింది చాలా తక్కువ. 9,200 తిరిగింది. ఆ వెహికల్ మీకు వీడియోలోకి వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలతో చెప్తానండి. ముందుగా మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతున్నాం. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం సార్. వీడియోలోకి వెళ్దామండి. వెహికల్ గురించి మీకు పూర్తి వివరంగా చెప్తాను. హలో అండి. హాయ్. ఇందాక మీకు చెప్పిన మాట ప్రకారంగా మీకు చెప్పిన బండి మారుతి సెలీరియో వీఎక్స్ఐ. ఈ వేరియంట్ వచ్చేసరికి మిడిల్ వేరియంట్ అండి. 2023 బండి. రేపు 6వ నెల అంటే జూన్ వస్తే గనక 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసరికి 23 నుంచి ఇప్పటి వరకు ఇన్వాయిస్ ఓనర్ మెయింటైన్ చేస్తున్నారండి. ఈ వెహికల్ కూడా సింగిల్ హ్యాండ్ మీద తిరిగిన బండి. తిరిగింది కూడా చాలా తక్కువేనండి. 9,200 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. మారుతిలో ఈ వెహికల్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్ వెహికల్ సార్ సెలీరియోలో. ఈ థర్డ్ జనరేషన్ ఎందుకంటున్నానంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన ఈ వెహికల్ షేప్ ఏదైతే ఉందో, ఈ వెహికల్ షేప్ వచ్చేసరికి న్యూ షేప్ అండి సెలీరియోలో. ఇది వచ్చేసరికి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. మీరు ఫ్రంట్ బంపర్ నుంచి చెక్ చేసుకోవచ్చు సార్. ఫ్రంట్ బంపరు హెడ్ లైట్సే కానీ, బానెట్టే కానీ, ఈ క్రోమ్ గ్రిల్లే కానివ్వండి, టైర్స్ చూడండి సార్. దాదాపు అసలు అరగలేదండి. 9,200 కిలోమీటర్లు తిరిగిందంటే టైర్లు అయితే ఏం అరగలేదు. మీరు రేర్ బంపర్ వరకు మీరు చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే కనుక ఎక్కడ ఇంత గీత అనేది లేదండి. అలాంటి వెహికల్ నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. అలాగే వెహికల్ ఇంటీరియర్ చూద్దామండి. ఇంటీరియర్ చూస్తున్నట్లయితే ఈ అవుట్ సైడ్కి ఉన్న కలర్కి సంబంధించిన సీట్ కవర్లతో ఈ వెహికల్ ఇంటీరియర్ అనేది సీట్ కవర్లతో అమర్చబడి ఉందండి. ఈ వెహికల్లో వచ్చేసరికి మనకి ఏసీ, పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్, ఈ విధంగా మనకి ఈ బండి ఫీచర్లు వస్తాయండి. మన కీలోనే రిమోట్ వస్తుంది. అలాగే ప్లేయర్ కూడా మనకి టచ్ ప్లేయర్ వస్తుందండి. మీరు ఈ స్టీరింగ్ కూడా మీరు చూసుకున్నట్లయితే టిల్ట్ స్టీరింగ్ అండి. అంటే హై టు డౌన్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటీరియర్ చూసుకున్నట్లయితే పవర్ విండోస్, ఫ్రంట్ 2 డోర్ల పవర్ విండోస్ మనకి ఈ బటన్స్తో వస్తాయి సార్. ఏసీ అనేది నార్మలేనండి. మాన్యువల్ ఏసీగానే వస్తుంది. ఈ ప్లేయర్ కూడా టచ్ ప్లేయర్ అండి. అలాగే ఇందులో 2 సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయండి. ఈ 2 సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. స్టీరింగ్ కాలంలో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. డాష్ బోర్డ్‌లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి డే అండ్ నైట్ రేర్ వ్యూ మిర్రర్ అంటారు. ఇది కూడా మనకి సేఫ్టీ ఫీచర్ చెప్పుకోవచ్చు. రేర్ పవర్ విండోస్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఈ విధమైన ఫీచర్స్‌తో మనకి ఇంటీరియర్ డిజైన్ చేయబడిందండి. అదేవిధంగా రేర్ మనకి కూర్చునే పొజిషన్ ఒక్కసారి చూసుకున్నట్లయితే 3 మెంబర్స్ కంఫర్ట్‌గా జర్నీ చేయొచ్చండి. ఎంత లాంగ్ ప్రయాణం చేసినా మనకి ఈ వెహికల్‌లో అలుపు రాదు. థై సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. వెహికల్ అయితే కానీ చాలా నీట్‌గా మెయింటైన్ చేశారండి. ఎక్కడ ఇంత గీత అనేది కూడా లేదండి. వెహికల్ అలా మెయింటైన్ చేశారు. వెహికల్ ఇది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వాడిన వెహికల్ అండి. అలాగే రేర్ నుంచి మీరు బూట్ కూడా చూడొచ్చు. మీరు బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే 226 లీటర్ బూట్ స్పేస్ వస్తుంది. అలాగే కింద ఈ మ్యాట్ కిందే మనకి స్టెప్పింగ్ టైర్ తీయలేదు సార్ ఇప్పటి వరకు. వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది. వీల్ రేంజ్ జాకీలు వస్తుంది. పార్సల్ ట్రే అంటారు. 5 మెంబర్స్ కూర్చునే సీటింగ్ రో మీరు చూడొచ్చు. అదేవిధంగా ఈ వెహికల్ మీకు సెలీరియో వేరియంట్ అండి. ఈ వెహికల్ కూడా మీకు లోన్ వస్తుందా అంటే లోన్ ఖచ్చితంగా వస్తుందండి. 2 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న బండి. ఈ వెహికల్‌కి లోన్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ 5,50,000 వరకు మీకు లోన్ రావచ్చు. మీ సిబిల్ స్కోర్‌ని బట్టి, మీ ప్రొఫైల్‌ని బట్టి సార్. కాకపోతే ఈ వెహికల్‌కి ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసరికి సేల్ ప్రైస్ ఎలా చెప్తున్నారంటే సుమారుగా 6,25,000 చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ ప్రైస్ సార్. మీకు నచ్చితే ట్రయల్ వేయండి సార్. చూసి మాట్లాడొచ్చు. అదేవిధంగా
మీరు ఇటువైపు ఉన్న బాడీ లుక్ మోడ్ చూసుకున్నట్లయితే వెహికల్ అయితే కనుక చాలా బాగుంది. కండిషన్ వెహికల్ అండి. ఎక్కడ ఇంత గీత అనేది లేని బండి మీ ముందుకు తీసుకొని వచ్చాను. వెహికల్ మీరు నా చుట్టుపక్కల ఉన్నట్లయితే ఒక్కసారి రండి సార్. ట్రైల్ వేయండి సార్. వెహికల్ అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్, 9200 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇప్పటి వరకు ఇంకా వారంటీ పీరియడ్‌లోనే ఉందండి. ఇంకా 2 సర్వీసులు ఉన్నాయి బండికి. మీరు మారుతి స్టేషన్ ఎక్కడికెళ్ళినా సరే మీకు ఆ 2 సర్వీసులు ఫ్రీగా చేస్తారు. సో, అది సార్ వెహికల్ గురించి. ఇప్పటివరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఎవరో మొన్న కస్టమర్ మెసేజ్ చేశారు. నెంబర్ లేకుండా పెడుతున్నారు. ఇది ఫ్రాడో, ఫేకో అని చెప్పి ఏదో చెప్పారు ఆయన కామెంట్‌లో. బట్ అందరు కస్టమర్లు ఇష్టపడరండి. వాళ్ళ బండి ఇలా ఓపెన్‌గా చూపిస్తున్నారు ఏంటని చెప్పని కొంచెం ఇదిలో ఉంటారు. వాళ్ళు ఎంతవరకు మాకు అమ్మినా బట్ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు హ్యాపీగా. అందరూ రిసీవ్ చేసుకోలేరు. అందువలన మేము ఈ నెంబర్ ప్లేట్ అయితే క్లోజ్ చేస్తున్నామండి. తప్పుగా అయితే ఏమనుకోవద్దు. ఆంధ్ర రిజిస్ట్రేషన్ అండి. విజయవాడలోనే ఉంది. నేను విజయవాడ అబ్బాయినే. ఓకేనా సార్? వెహికల్ అయితే మీరు ట్రైల్ వేయండి. ట్రైల్ వేసి మీకు నచ్చిన తర్వాతే వెహికల్ మీరు డిసైడ్ అవ్వచ్చు. వెహికల్ ఫైనాన్స్ ఫెసిలిటీ ఉందండి. ఆల్మోస్ట్ 5,00,000 నుంచి 5,50,000 వరకు లోన్ వచ్చే అవకాశం ఉంది. మీ సిబిల్ స్కోర్‌ని బట్టి. మాక్సిమం 48 గంటల్లో మీకు లోన్ చేసే అవకాశం మా చేతిలో పని. ఓకేనా సార్? ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ మాకు సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ మరొకసారి పేరు పేరున థ్యాంక్ యూ. ఈ వెహికల్ కూడా ఛానల్‌లోనే వెళ్తుందన్న నమ్మకంతో ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ అని అడుగుతున్నాం సార్. సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాం సార్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైక్ అండ్ షేర్ అని అడుగుతున్నాం. మేము చేసే బిజినెస్ మీకు ఇంతకుముందు చెప్పామండి. మీరు ఓల్డ్ వెహికల్ వాడుతున్నట్లయితే ఈ ఓల్డ్ వెహికల్‌కి లోన్ చేపించే అవకాశం ఉంది. అదే ఓల్డ్ వెహికల్‌కి ఇన్సూరెన్స్ చేపించే అవకాశం ఉంది. ఇదే ఓల్డ్ వెహికల్ మీరు వాడుతున్నట్లయితే మేము ఎక్స్చేంజ్ తీసుకునే అవకాశం ఉంది. సో, మీకు ఈ ఓల్డ్ వెహికల్ నేమ్ ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ కూడా మా చేతిలో పని. లోకల్‌లో ఉన్నట్లయితే మీ బండి చూడటానికి 1 డేలో అవుతుందండి. ఔట్ ఆఫ్ అయితే గనక తర్వాత రోజు మేము మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. సో, అది ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో నా నెంబర్ ఇస్తానండి. మెసేజ్ గానీ, కాల్ గానీ చేయొచ్చు. బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టండి సార్. ఇది సీరియస్‌గా చెప్తున్నారు ట్రాఫిక్ వారు. కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టండి సార్. ఓకేనా సార్? సేఫ్ డ్రైవ్. మరో వెహికల్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.